హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినేష్ వ్లాగ్స్. ఈరోజు ఎపిసోడ్లో ద బేబీ సిట్టర్ మూవీని నేను ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇక టైం వేస్ట్ చేయకుండా పదన మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనం 12 ఇయర్స్ అయిన కోల్ జాన్సన్ని చూస్తున్నాం. కోల్ జాన్సన్ ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజెక్షన్స్ అండ్ స్పైడర్స్. ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడడం వల్ల స్కూల్లో పిల్లలందరూ కూడా కోల్ని బుల్లీ చేస్తూ ఉంటారు. మరోవైపు కోల్ పేరెంట్స్ అయిన లెస్లీ అండ్ కెన్ రిలేషన్షిప్ అంతగా బాగోలేదు. వాళ్ళ రిలేషన్షిప్ని కాపాడుకునేందుకు లెస్లీ అండ్ కెన్ ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఈ రీజన్ వల్ల కెన్ అండ్ లెస్లీ కోల్కి తోడుగా ఉంటుందని ఒక బేబీ సిట్టర్ని అపాయింట్ చేశారు. ఆ బేబీ సిట్టర్ పేరు బీ. కోల్ జాన్సన్కి బీతో పాటు స్కూల్లో మెలినీ అనే అమ్మాయి స్నేహితురాలు ఉంది. మెలినీ కూడా జాన్సన్కి నేబరే అని చెప్పొచ్చు. స్కూల్లో మెలని జాన్సన్కి వివరించింది బేబీ సిట్టర్స్ ఎక్కువగా పిల్లల్ని నిద్రపుచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కానీ లేదా గర్ల్ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుంటారని. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకోవడానికి జాన్సన్ ఈరోజు బీ పైన నిఘా పెడదామని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక జాన్సన్ బీతో కలిసి టైంపాస్ చేశాడు. నిద్రపోయే ముందు బీ తాగడానికి జాన్సన్కి షార్ట్స్ ఇచ్చింది. కానీ జాన్సన్స్ ఆ షార్ట్స్ని తాగలేదు. ఆ తర్వాత జాన్సన్ నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడు. కానీ బీ జాన్సన్ రూమ్ నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ జాన్సన్ బీని స్పై చేయడం మొదలుపెట్టాడు. మెలని చెప్పినట్టుగా బీ కొంతమంది స్ట్రేంజర్స్ని ఇంటికి పిలిపించింది. వాళ్ళందరూ అక్కడ ట్రూత్ అండ్ డేర్ ఆడుతున్నారు. వీళ్ళ పేర్లు చెప్పాలంటే జాన్, మ్యాక్స్, సోనియా, శామ్యుయల్ అండ్ అలిసన్. ట్రూత్ ఆర్ డేర్ రూల్స్ ప్రకారం బీ ఈసారి డేర్ని ఎంచుకుంది. ఈ రీజన్ వల్ల బీ ఇక్కడున్న వాళ్ళందరినీ ఇప్పుడు కిస్ చేయాలి. బీ అందరినీ కిస్ చేస్తూ శామ్యుయల్ వద్దకి వెళ్ళింది. కానీ సడన్గా బీ శామ్యుయల్ పైన నైఫ్తో అటాక్ చేసింది. ఆ తర్వాత ఈ స్ట్రేంజర్స్ అందరూ శామ్యుయల్ బ్లడ్ని ఒక కప్లో కలెక్ట్ చేశారు. ఈ సీన్ చూస్తుంటే ఇప్పుడు బీ ఈ స్ట్రేంజర్స్తో కలిసి ఒక సెటానిక్ రిచువల్ని పర్ఫామ్ చేయబోతుందని తెలుస్తుంది. ఈ రీజన్ వల్ల బీ శామ్యుయల్ని బలిచ్చింది. ఆ తర్వాత బీ సూట్ కేస్ నుండి డెవిల్స్ బైబిల్ని బయటికి తీసింది. బీ చెప్పిందని ప్రకారం ఈ డెవిల్స్ బైబిల్ బుక్ ప్రపంచంలో ఒకటే ఉంది. ఈ డెవిల్స్ బైబిల్లో ఉన్న వర్డ్స్ని చదువుతూ ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని చంపి ఆ వ్యక్తి బ్లడ్ని ఈ బుక్ పైన పడేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరి విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. కానీ ఈ ప్రాసెస్ పూర్తి చేయాలంటే బీకి ఒక ఇన్నోసెంట్ కిడ్ కావాలి. ఆ ఇన్నోసెంట్ కిడ్ ఎవరో కాదు, కోల్ జాన్సన్. బీ నిజస్వరూపం చూసిన కోల్ భయపడి తన రూమ్లోకి వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేశాడు. ఆ తర్వాత బీ స్ట్రేంజర్స్తో కలిసి కోల్ రూమ్లోకి వచ్చింది. అంతలో బీ కోల్ బ్లడ్ని ఇంజెక్షన్ ద్వారా తీసుకుంది. కోల్ జాన్సన్కి ఇంజెక్షన్ అంటే ఎంత భయమో మనకు తెలుసు. కానీ ఇక్కడ తనని తను కాపాడుకోవడానికి తన భయాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఈ సీన్ ద్వారా మనకు ఇంకొక నిజం తెలుస్తుంది. ఇంతకుముందు బీ కోల్కి ఇచ్చిన షార్ట్స్లో స్లీపింగ్ పిల్స్ మిక్స్ చేసిందని. కానీ కోల్ ఆ షార్ట్స్ని తాగలేదని బీకి తెలియదు. ఆ తర్వాత కోల్ ఇంటి నుండి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఈసారి కోల్ వీళ్ళందరికీ దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి కోల్ని బంధించారు. కోల్ జాన్సన్ తను ఏమీ చూడలేదని వెంటనే తనని విడిచిపెట్టమని బీని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ అంతలో అక్కడికి సడన్గా పోలీస్ ఆఫీసర్స్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్లో ఒకరిని మ్యాక్స్ హతమార్చాడు. అలాగే బీ కూడా ఇంకో వ్యక్తిని చంపేసింది. కానీ అంతలో ఆ ఆఫీసర్ ఫైర్ చేయడం వల్ల ఆ ఒక బుల్లెట్ వెళ్ళి అలిసన్కి తగిలింది. ఈ పోలీస్ ఆఫీసర్స్ వాకీ టాకీ నుండి బ్యాకప్ యూనిట్ నుండి మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ రిప్లైస్ కేవలం కోడ్స్ ద్వారా మాత్రమే ఇవ్వచ్చు. ఈ పోలీస్ కోడ్స్ ఏంటో కోల్ జాన్సన్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే కోల్ ఎప్పుడు పోలీస్ అవ్వాలనుకునేవాడు. బీ కోల్ని బెదిరించి ఆ కోడ్స్ ఏంటో తెలుసుకొని మ్యాక్స్కి వివరించింది. ఆ తర్వాత మ్యాక్స్ ఈ కోడ్స్ని యూజ్ చేసి బ్యాకప్ యూనిట్ ఇక్కడికి రాకుండా మెసేజెస్ని పంపించాడు. మ్యాక్స్ బ్యాకప్ యూనిట్తో మాట్లాడుతుండగా కోల్ తన కట్లని విప్పుకొని తన రూమ్లోకి పరిగెడుతున్నాడు. కోల్ వెనకాల జాన్ కూడా వెళ్తున్నాడు. ఈ ప్రాసెస్లో జాన్ స్లిప్ అయ్యి ఒక పాయింటెడ్ ట్రోఫీ పైన పడ్డాడు. ఈ రీజన్ వల్ల జాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు కోల్ విండో నుండి కిందికి దూకి తన ఇంటి కింద ఉన్న క్రాలర్ స్పేస్లో దాక్కున్నాడు. ఈ క్రాల్ స్పేస్లో పూర్తిగా స్పైడర్స్ ఉన్నాయి. కానీ కోల్ తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అంతలో సోనియా కోల్ని వెతకడానికి క్రాలర్ స్పేస్లోకి వెళ్ళింది. కానీ కోల్ సోనియా పైన ఫైర్ రాకెట్తో అటాక్ చేశాడు. సోనియా ఈ ఫైర్ రాకెట్ నుండి తప్పించుకుంది. కానీ కోల్ తెలివిగా ఆలోచించి సోనియాని లాక్ చేశాడు. ఆ తర్వాత కోల్ సోనియా పైన బగ్ స్ప్రేని స్ప్రే చేశాడు. కానీ ఈ బగ్ స్ప్రే ఫైర్ రాకెట్తో రియాక్ట్ అయ్యి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో సోనియా అక్కడికక్కడే చనిపోయింది.
ఈ సౌండ్ విన్న మ్యాక్స్ వెంటనే ఆ స్థలానికి వచ్చాడు. మ్యాక్స్ కోల్ని చంపడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ కోల్ మ్యాక్స్ చేతి నుండి తప్పించుకొని ట్రీ హౌస్ పైకి ఎక్కాడు. మ్యాక్స్ కోల్ని చేజ్ చేస్తూ తను కూడా ఆ ట్రీ హౌస్ పైకి ఎక్కాడు. కానీ ఆ ప్రాసెస్లో మ్యాక్స్కి ఆ ట్రీకున్న రోప్ తన మెడకు చుట్టుకొని తను కూడా చనిపోయాడు. అంతలో బీ కోల్ పైన షాట్ గన్తో అటాక్ చేస్తుంది. కానీ కోల్ బీ నుండి తప్పించుకొని మెలనీ ఇంటికి వెళ్ళి పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయమన్నాడు. ఆ తర్వాత కోల్ ఇక్కడ ఉంటే మెలనీకి ప్రాబ్లం అవుతుందని తను వెంటనే మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు. కోల్ ఇంటికి వచ్చేసరికి బీ ఇంటిని పూర్తిగా క్లీన్ చేసింది. అంతలో అలిసన్ కోల్ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ బీ వచ్చి అలిసన్ని హతమార్చింది. ఆ తర్వాత బీ కూడా కోల్ని చంపడానికి ముందుకు వస్తుంది. కానీ కోల్ ఈ సెటానిక్ బుక్ని తగలబెడతానని బీని బెదిరిస్తున్నాడు. ఈ డెవిల్స్ బైబిల్ ఒకే కాపీ ఉండడం వల్ల బీ కూడా వెనక్కి తగ్గింది. ఇక్కడ బీ కోల్తో అంటుంది, కొన్ని సంవత్సరాల క్రితం బీ సెటాన్తో ఒక డీల్ని చేసుకుంది. ఈ డీల్ ప్రకారం బీ ఈ సెటాన్కి ఒక ఇన్నోసెంట్ కిడ్ని బలివ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే బీకి ఏదంటే అది దక్కుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీ ముందుగా స్మాల్ అండ్ వీక్గా ఉండేది. కానీ ఈ సెటాన్తో డీల్ చేసుకున్నాక బీ ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా మారింది. బీ చెప్పిన దాని ప్రకారం తను ముందు కూడా ఈ సెటానిక్ రిచువల్స్ని పర్ఫామ్ చేసింది. అంటే బీ ముందు కూడా చాలామంది పిల్లల్ని బలిచ్చింది. ఆ తర్వాత బీ కోల్ని ఆ బుక్ని ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కోల్ ఆ బుక్ని తగలబెట్టి ఇంటి బయటికి పరిగెత్తాడు. బీ ఆ నిప్పు నార్పడానికి ట్రై చేస్తుంది. కానీ కోల్ మెలనీ వాళ్ళ ఫాదర్ కార్ తీసుకొని బీని ఢీకొన్నాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి అక్కడికి పోలీస్ ఆఫీసర్స్ అండ్ కోల్ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత కోల్ తనకి ఇప్పటి నుండి ఏ బేబీ సిట్టర్స్ అవసరం లేదని తన పేరెంట్స్కి చెప్పాడు. ఈ మూవీ ఎండింగ్లో ఒక ఫైర్ ఫైటర్ కోల్ ఇంటిని ఎగ్జామిన్ చేస్తున్నాడు. కానీ సడన్గా బీ ఆ ఫైర్ ఫైటర్ పైన అటాక్ చేసింది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయింది. ఈ మూవీ చూశాక మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అసలు బీ ఎవరు, ఎందుకని ఈ సెటానిక్ రిచువల్స్ని చేస్తుంది? నా థియరీ ప్రకారం బీ వయసు 100కి పైగానే ఉంటుంది. ఎందుకంటే బీ ఆల్రెడీ చాలా రిచువల్స్ని పర్ఫామ్ చేసింది. ఈ మూవీలో డెవిల్స్ బైబిల్ ఎక్కడి నుండి వచ్చిందో మనకు చూపించలేదు. కానీ క్లైమాక్స్లో కోల్ బీ పైన కార్తో అటాక్ చేసినా కూడా తను బ్రతికే ఉంది. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఇలాంటి అటాక్ నుండి తప్పించుకోలేరు. కానీ బీ తప్పించుకుందంటే తను విచ్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విచెస్ ఎక్కువగా సెటాన్ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఒక సీన్లో కోల్ జాన్సన్ తన ఇంటికి వచ్చేసరికి బీ తన ఇంటిని పూర్తిగా క్లీన్ చేసింది. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇంత స్పీడ్గా తన ఇంటిని క్లీన్ చేయలేడు. కానీ బీ చేసింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.